మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. గ్రామ సభలు నిర్వహించి స్థానికులను భాగస్వాములను చేశారు. 7న ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తిస్తారు. 8, 9, 10 తేదీల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. డ్రాప్ అవుట్, ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి పాఠశాలలు, భవితా కేంద్రాల్లో చేర్పిస్తారు. 11న కార్యక్రమాల సమీక్ష, 12న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పనులు ప్రారంభిస్తారు. అదే రోజు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తారు. 13న సామూహిక అక్షరాభ్యాసం, బాల సభ నిర్వహిస్తారు. 16వ తేదీన ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ దినోత్సవం జరుగుతుంది. తరగతి గదుల్లో సబ్జెక్టు పోస్టర్లు, విద్యార్థుల చార్టులు ప్రదర్శిస్తారు. చదవటం, గణితంపై క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. 17న బాలికా విద్యా దినోత్సవంలో బాల్య వివాహాలు, వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తారు. 18న డిజిటల్ తరగతులు, ఆధునిక సౌకర్యాలను ప్రదర్శిస్తారు. మొక్కల పెంపకం గురించి కూడా వివరిస్తారు. ఇక 19న క్రీడల పోటీలతో బడిబాట ముగుస్తుందని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కవిత తెలియజేశారు. 20th వరకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో బడిఈడు పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించుటకు సర్వే నిర్వహించి ఎక్కువ శాతం అడ్మిషన్స్ వచ్చేటట్టు చూస్తాము. అండ్ మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ వొకేషనల్ క్లాసెస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, తర్వాత ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. పిల్లల మనోవికాసానికి చెందించేటువంటి టీచర్స్ మా దగ్గర చాలామంది ఉన్నారు. సో మీ పిల్లలందరినీ కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాను.